జగన్ వల్ల, జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయట. ఇది ఎవరికైనా తెలుసా? అయితే ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరు చెప్పుకోవాలి? వైసీపీ చెప్పుకోవాలి. కనీసం ఆ విషయాన్ని వైసీపీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఎప్పుడు చూసినా మీడియా ముందుకు వస్తే సూపర్ 6 పథకాల గురించి, లేదంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి ఆ లెక్కలు చెప్తే ఎవరికి అర్థమవుతాయి? ఎవరు చూస్తారు అవన్నీ? ప్రజలకు కావాల్సినవి ముక్కుసూటిగా చెప్పాలి. ప్రజలకు ఏం చేసాం మేము, ఏం చేయబోతున్నాం అనేది ఇవి ఎదురు చూస్తారు. వాట్ నెక్స్ట్, నేను జనాల్లోకి ఎప్పుడు వస్తున్నాను, ఇవి చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చి లెక్కలు చూపించి ఎంత ఖర్చు ఎవరికి కావాలి? ఈ రోజుల్లో చాలా వరకు ఇంటి సంపాదనకు సంపాదించిన డబ్బుల్లోనే ఎవరో కానీ లెక్కలు వేసుకోవట్లేదు. ఇంటికే కదా ఖర్చు చేస్తున్నారని ఖర్చు పెడతారు, మిగిలితే దాచుకుంటారు, లేదంటే మళ్ళీ సంపాదించుకుంటారు, ఖర్చు పెడతారు. ఇప్పుడు అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం కోసం బడ్జెట్లో నేను అప్పుడే అంత ఖర్చు పెట్టాను, ఎంత చేశాను, ఎంత అప్పు చేశాను, ఎంత మిగిలి ఉంది, ఇప్పుడు ఎంత అప్పు చేస్తున్నారంటే ఆ లెక్కలు ఎవరికి కావాలి? లాస్ట్ టైం ఎన్నికలకు ముందు అలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చే ఫైనల్గా అంతా ఇలా సరిపోతుంది, కొత్తగా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయలేము, వీటిని ఇంకా నేను పెంచలేను, ఇవే సరిపెడతాను, ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత దిగిపోయే ముందు పింఛను పెంచుతాను 150 రూపాయలు అంటే సరే వద్దులే బాబు పక్కన కూర్చోబెట్టారు జనాలు. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సినవి చెప్పుకోలేకపోవడం కూడా వైసీపీకి నష్టమా? ఈ 400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఈ నిధులు ఎలా వచ్చాయి అంటే, కూటమికి ఎలా వచ్చాయి అంటే దీన్ని ప్రధాన మీడియా కూడా ఫోకస్ చేయలేదట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ప్రధానంగా వైసీపీ హయాంలో చేపట్టిన కొన్ని సంస్కరణల కారణంగానే 400 కోట్లు వచ్చినాయి అంట. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత తాము చెప్పినట్టు విని, అంటే మొత్తం ఈ 10 ఏళ్ల నుంచి, ఇప్పుడు అంటే 11 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మేబీ 10 ఏళ్ళ 9 నెలలు, తాము చెప్పినట్టు విని సంస్కరణలకు మొగ్గు చూపే రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తుంది. ఈ క్రమంలోనే భూముల రీసర్వే పేరుతో ఒక సంస్కరణ తీసుకొచ్చింది. తెలంగాణలో దీనిని ధరణి పేరుతో అమలు చేశారు. ఇప్పుడు ఏపీలో మొన్న జగనన్న భూరక్ష భూ సర్వే పేరుతో అమలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. అయితే ఇది వివాదంగా మారింది. ఎన్నికలకు ముందు జగన్పై కూటమి పార్టీలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. దీనికి సంబంధించి భూములు రీసర్వే చేసిన తర్వాత చాలామందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఈయన చేసిన తప్పు ఏంటి అంటే, జగన్ చేసిన తప్పు ఆ పట్టాల మీద జగన్ ఫోటోలు వేసుకోవడం. అప్పట్లో అదే వివాదాన్ని దారిసింది. ఇప్పటికీ భూ సర్వే జరుగుతుంది, ఇప్పటికీ కూడా లెక్కలు తీస్తున్నారు. కాకపోతే ఇప్పుడు జగన్ ఫోటో లేదు, అలాగని చంద్రబాబు ఫోటో కూడా వేసుకోవట్లేదు, అంతే తేడా. దీన్ని అప్పట్లో ఎన్నికల్లో ప్రచారం చేశారు. కట్ చేస్తే కూటమి సర్కార్ వచ్చింది. అయితే సర్వే మాత్రం మారుతుంది, కేవలం పేరు మాత్రమే మార్చారు. సర్వే అయితే మాత్రం జరుగుతూనే ఉంది. జగనన్న భూరక్ష సర్వే తీసేసి రీసర్వే పేరుతో కొనసాగుతుంది. దీన్ని కొనసాగిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు గ్రాంట్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం చెప్పదు, ఎందుకంటే క్రెడిట్ జగన్కి వెళ్తుందని. మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ అయినా చెప్పుకోవాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడా చెప్పుకోవట్లేదు, కిక్కులు అనట్లేదు, అనవసరమైన ప్రచారాలు చేస్తారు, అనవసరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడతారు. ఎందుకు వచ్చిందంట ఇవి చెప్పుకోవాలి కదా, వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే బాగా హల్చల్ చేస్తుంది. జగన్ గారు గమనించండి, ఇటువంటి వాటిని చెప్పుకుంటేనే ప్రజలకు అర్థమవుతాయి ఏం చేశాము అనేది. అప్పుడు అధికారులు ఉన్నంతసేపు నవరత్నాలు, ఇప్పుడు అధికారం కోల్పోయాక సూపర్ 6లు, ఇంకా అంతకు మించి ఏం లేదు. వాళ్ళ ప్రచారాన్ని, వాళ్ళ సూపర్ 6 పథకాలని వీళ్ళ బోర్డు వేసుకుని ప్రచారం చేస్తుంటారు. ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఇవ్వకపోతే జనాలు చూసుకుంటారు. మన పాలసీలు ఏంటో చెప్పాలి, వైసీపీ విధానాలు ఏంటో చెప్పాలి, వైసీపీ రేపొద్దున అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలి. మొన్న ఎలాగ అది సరిగ్గా చెప్పకే, అది ప్రజలకు అర్థం కాకే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు బోర్డు మీద మాస్టర్లా చెప్తే వాళ్ళకి ఎందుకులే బాబు ఇవన్నీ అనుకున్నారు. ఆయన ఏదో 4000 పింఛన్ అన్నాడు కదా, మేము వచ్చేస్తే సూపర్ 6 అన్నాడు కదా, ఇంట్లో 18 ఏళ్ళు నిన్నోళ్ళకి 15,000 ఇస్తా అన్నాడు కదా, 1500 ఇస్తా అన్నాడు కదా ఎలాగని చెప్పి అందరూ ఆయన గుద్దు పారేశారు, ఈయన ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మారాలి, ఇలాంటివి చెప్పుకోవాలి అనేది సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇస్తున్న సలహా జగన్కి.